హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే మన వాళ్ళ తోటలో అయితే నాటు వేత అయితే వేస్తున్నారు. అది ఏ విధంగా వేస్తున్నారు అనేది కూడా అయితే మనం చూద్దాం. మా భార్య వాళ్ళు అందరూ పని చేస్తున్నారు. ప్రతి వాళ్ళని అయితే అడగదాం ఏం చేస్తున్నారు ఏంది అనేది. కాయలు అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. ఇవి నారా తీయడానికి బాగుంటుంది, కలుపులు తీసుకోవడానికి కూడా బాగుంటుంది. అంటే ఏదైనా పని ప్రైవేట్ బైక్గా చేసుకోవడానికి బాగుంటుంది. మేమైతే చేస్తున్నాం. ఎందుకంటే అటువైపు నుంచి నారా తీసుకుంటూ వస్తున్నారు. మేమైతే కాయలు వేస్తున్నాం. అంతే ఫ్రెండ్స్, అరుణ అయితే చెప్పింది కదా పాయలు అయితే ఎందుకు తీస్తున్నాం అనేది. నేను మళ్ళీ చెప్తాను చూడండి. అంటే పాయలు ఇలా తీయడానికి మనకి ఏంటంటే ఇప్పుడు పాయలు నాటు వేట వేయడానికైనా ఇద్దరు వేసేదానికి నీట్గా ఉంటుంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా కైలలో పిండి కొట్టుకోవాలన్నా, ముందు కొట్టుకోవాలన్నా, అవి కొట్టుకోవాలన్నా మనకి పాయలు ఉంటే ఏంటంటే పాయలలో సాల్కి నీట్గా తిరిగేదానికి అవకాశం ఉంటుంది. పాయలు లేకుండా ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చూపిస్తాను చూడండి, ఎట్టుందో బిజీగా ఉన్నట్టుంది కదా. అదే పాయలు ఉంటే ఏంటంటే నీట్గా ఉంటుంది అనమాట. మనం తిరిగేదానికి కానీ దేనికైనా సరే నీట్గా చాలా అవకాశం ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా నాటు వేత కూడా ఏ విధంగా వేస్తున్నారు అనేది. అంటే ఇప్పుడు పాయల నుంచి అటు ఇద్దరు వేసేదానికైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కూడా చివరిదా చూసి ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మా నుంచి ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా మన పొలం పనులు ఎలా స్టార్ట్ చేసాం అనేది అయితే ప్రతి వీడియో అయితే మన ఛానల్లో పెట్టున్నాను. ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూడండి. చూస్తున్నారు కదా నాటు వేత ఎలా వేస్తున్నారు అనేది. ఇంకా చాలా అంటే మా వదిన, మా భార్య వీళ్ళైతే ఇప్పుడే కొత్తగా అయితే నేర్చుకుంటున్నారు. మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రోజువారీ కూలి వచ్చి 300 లెక్కన అనమాట. ఉదయాన్నే 6 గంటలకు వస్తారు, మధ్యాహ్నం 12-12:30 దాకా అలా ఉంటారు అనమాట. 300 కూలి. ఫ్రెండ్స్, మా వాడు ఏంటంటే కైలో పెరిగిన నారంతా తీసైతే బయట అయితే వేస్తున్నాడు. నేనేంటంటే వాటిలన్నింటినీ ఒక ట్రబ్బుకి అయితే వేసుకొని నేనైతే కైల మీద అయితే చల్లేస్తున్నాను. అక్కడ నాటు అయితే వేసేవాళ్ళు నాటు అయితే వేస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు నారు కూడా ఎలా పెరిగారు అనేది మా అన్న వాళ్ళు నారు ఎలా పెరిగారు అనేది కూడా వీడియో అయితే నేను పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి, ఈ వీడియో కింద అయితే ఉంటుంది. బట్ ఇంకొక విషయం ఏంటంటే వీలైతే ఇది వీడియో కింద కూడా లింక్ అయితే ఇస్తాను, పైన ఐ కార్డులలో కూడా ఇస్తాను, చెక్ చేయండి. నేనైతే మక్కోళ్ళు తోటలో అయితే వీళ్ళు పొలం చేశారని చెప్తారు కదా, అక్కడికైతే వచ్చి నారా వేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా వేస్తున్నాను చూడండి. మక్క నేను వేస్తున్నాను. ఇది కూడా మక్క లెఫ్ట్ హ్యాండర్. ఫ్రెండ్స్, చూసారు కదా మొదటిసారి వేసినా కూడా అంత స్పీడ్గా వేస్తున్నారు. ఇద్దరు మొదటిసారి వేసేవాళ్ళేను, అందుకని కార్లు కూడా చూడండి అంత ఎడంగా పెడుతున్నారు. సగం భాగం అయితే నాటు వేత వేయడం అయితే అయిపోయింది. ఇంకా సగం భాగం అయితే ఉంది. అంటే 2 రోజులు అయితే పట్టింది ఫ్రెండ్స్ నాటు వేత వేయడానికి. ఇంకో సగం భాగం ఉంది, అది కొరవ కూడా అయితే కంప్లీట్ అయిపోతుంది. కొరవ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను. చూస్తున్నారు కదా, ఒక పక్క నుంచి అయితే మన వాళ్ళు అయితే నాటు వేత అయితే వేసుకుంటూ వస్తున్నారు. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేమైతే ఈ పొలం పనులు మొదటి నుంచి ఎలా చేసేది అనేది అయితే ప్రతి అయితే వీడియో అయితే పెట్టినాను ఫ్రెండ్స్. ఆ వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే అంటే వెళ్ళి చూడండి, వీడియోస్లోకి వెళ్ళి ప్రతి వీడియో అయితే ఉంటుంది. మా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.